హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు రవ్వ కేసరి చేయబోతున్నానండి. ఇది గట్టిగా అవ్వకుండా స్మూత్గా ఉంటుందండి. చాలా ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుందండి. ఈ కొలతలతో చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అందరూ ఇష్టంగా తింటారండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకున్నానండి. ఆ నెయ్యిలో మీరు డ్రై ఫ్రూట్స్ ఏవేవైతే వేయాలనుకుంటున్నారో అవన్నీ వేసుకోండి. ఇక్కడ నేను కాజు, కిష్మిష్, బాదాం 3 వేసానండి. ఇలా వేసేసి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయ్యాక ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎక్కువ మరీ మాడే వరకు ఫ్రై చేయక్కర్లేదండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఎంతైతే క్వాంటిటీ చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ రవ్వ తీసుకోవాలండి, బొంబాయి రవ్వ. ఇది ఇందులో వేసేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి, సరిపోదేమో అని. కొంచెం మంచిగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి, రవ్వ ఎక్కువగా ఫ్రై అయితే. అలా అని హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మొత్తం వన్ సైడ్ అనేది వేసుకొని మూతలోకి తీసేసుకోవాలండి. ప్లేట్లోకి అండి, ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ. ఇప్పుడు అదే ప్యాన్లో 1కి 3 గ్లాసుల చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. తర్వాత కొంచెం జిలేబీ కలర్ యాడ్ చేస్తున్నానండి. అలానే ఇది షుగర్ అది ఇలాచీ పౌడర్ అండి, 2 కలిపి చేసింది కొంచెం యాడ్ చేశాను. ఆ 2 వేసేసి ఇప్పుడు 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదండి, 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ ఇలా వేసేసి బాగా కలిపి షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కలిపి కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి. వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలండి, ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ. ఇలా ఈ రవ్వ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి. ఒకేసారి గుమ్మరిచ్చేసేసి కలపకుండా వదిలేసేస్తే మొత్తం ఉండలుగా అవుతుందండి, టేస్ట్ అంతా పాడైపోతుందండి. అందుకని రవ్వ వేసేటప్పటి నుంచి కంటిన్యూగా కొంచెంసేపు కలపాలండి. లేకపోతే ఈ వేడి మీద ఉండడం వల్ల ఇది ఉండలు కట్టేస్తుందండి. ఇలా ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, ఒక 1-2 మినిట్స్ వరకు. తర్వాత కొంచెం సేపు అయ్యాక కొంచెం ఫ్లేమ్ తగ్గించేసేసి మీడియంలో పెట్టేసేసి కుక్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే హైలో పెట్టేసేసి ఉండాలండి. ఇప్పుడు కొంచెం చూస్తున్నారు కదా, మంచిగా దగ్గరికి అవుతుందండి, కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం ఇంకా తగ్గించేసేయండి, లో ఫ్లేమ్ పెట్టేసేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నానండి పైనుంచి. మళ్ళీ మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు, కానీ వేస్తేనే బాగుంటుందండి టేస్ట్. ఇలా వేసేసి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బాటమ్ కడాయికి కొంచెం ఇలా అంటుకోకుండా ఇలా వస్తుందండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ అలానే చూసుకోవాలండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసి అవి కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇంకొక 1-2 మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలండి. ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలండి. ఫ్లేమ్ మాత్రం అస్సలు ఇంక్రీజ్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ఇలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే నోరూరించే రుచికరమైన రవ్వ కేసరి రెడీ అండి. నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయేటట్టు ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా మీకు కావాలనుకుంటే కనుక ఇలా బౌల్లోకి సర్వ్ చేసినప్పుడు ఇంకొక 1 టీ స్పూన్ అట్లా నెయ్యి యాడ్ చేసేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే కనుక కుంకుమ పువ్వు మనము ఎప్పుడైతే జిలేబీ కలర్ యాడ్ చేశానో అక్కడ అది వాటర్లో వేసేస్తే అది బాయిల్ అవ్వడం వల్ల లైట్ కలర్ వస్తుందండి, చాలా బాగుంటుందండి. అలా కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి.